నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వడం హాట్ టాపిక్ అయింది. గతంలో ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచేవారు. రాజకీయాల మీద ఒకరు వ్యంగ్యాస్త్రాలు విసురుకోవడం, విమర్శలు చేసుకోవడం సహజమే. కానీ వారిని వ్యక్తిగతంగా అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా హేయమైన వ్యాఖ్యలు చేశారు పోసాని. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని రెచ్చిపోయేవారు. తర్వాత ఆ పార్టీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పోసాని ఏమాత్రం తగ్గలేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో పోసాని మీద వరుసగా కేసులు నమోదయ్యాయి. దీంతో పోసాని రాజకీయాల్లో ఉండనని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అయితే ఇన్నాళ్లు పరారీలో ఉంటూ వచ్చినటువంటి పోసాని మొత్తానికి హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భూజా అపార్ట్మెంట్లో అరెస్ట్ అయ్యారు. రాయచోటి పోలీసులు పోసానిని హైదరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఏపీకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పోసాని. ఆయనకు అవకాశాలు కూడా పెద్దగా లేవు. ఆయన గతంలో నటించినటువంటి సినిమాలు కొన్ని ఆలస్యంగా రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ రైటర్‌గా పీక్స్ చూసినటువంటి పోసాని ఆయన దగ్గరే బోయపాటి, శ్రీను ఇట్లాంటి రైటర్స్ అందరూ పనిచేశారు. కొరటాల శివ కూడా ఈయన దగ్గర రైటర్‌గా పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కూడా సత్తా చాటారు పోసాని. అయితే అనవసరంగా రాజకీయాల్లోకి ఆయన మీద మంచి కెరీర్‌ని పాడు చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పోసాని కృష్ణమురళి మీద ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇటీవల అంటే కొన్ని నెలల క్రితమే నమోదైతే చేసింది. అయితే దీని మీద పోలీసులు ఇప్పుడు చర్యలు తీసుకున్నట్టుగా మనకు కష్టంగా కనిపిస్తోంది. పోసాని మీద కొద్ది రోజుల కిందట ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మీద పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీ ఫిర్యాదు చేశారు. పోసాని వ్యాఖ్యలు చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని, వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడినా పోసాని మీద చర్యలు తీసుకోవాలని సీఐడీని కోరారు. ఏళ్ల తరబడి పోసాని కృష్ణమురళి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పోసాని ఎక్కడ మాట్లాడినా ఎన్టీఆర్‌కి అన్యాయం చేశారని చెప్పేవారు. సీనియర్ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారనేవారు. అటు పవన్ కళ్యాణ్ మీద పోసాని పలు సందర్భాల్లో సంచలన ఆరోపణలు చేశారు. 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కి మద్దతుగా పోసాని పనిచేశారు. వైసీపీ ఓటమి తర్వాత సైలెంట్ అయినటువంటి ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు. కానీ దూరంగా ఉంటానని చేసినటువంటి ప్రకటన మాత్రం ఆయన్ని ఏమాత్రం కాపాడలేకపోయిందని చెప్పుకోవచ్చు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డీసీకి అంటే సినిమాటోగ్రఫీ దానికి చైర్మన్‌గా పనిచేసినటువంటి పోసాని ఆ తర్వాత రెచ్చిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రి నారా లోకేష్ మీద అసభ్యకరంగా దూషించారు. కూటమి నేతల ఫిర్యాదు మేరకు పోసాని మీద సీఐడీ కేసులు నమోదు చేసింది. ఏపీలో పలు స్టేషన్‌లో కూడా ఆయన మీద కేసులు నమోదయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడుని ఏకవచనంతో సంబోధించడమే గాక తిరుమల కొండ మీద దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసాని మీద బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదగిరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులు కేసులు నమోదయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలకు దూరంగా ఉంటారనేటువంటి ప్రకటన చేశారు. అయినా కూడా అది ఆయన్ని కాపాడలేకపోయింది.